ఈరోజే అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం. ఈరోజు రాత్రి 7:30 లోపు నిమ్మకాయ ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ గుమ్మానికి ఎడమ వైపున ఉంచండి. ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్రం అంతా తొలగిపోతుంది. సకల దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలతో కలకాలం ఆనందంగా జీవించగలుగుతారు. శ్రావణ మాసం అనేది అన్ని మాసాల కన్నా చాలా గొప్పదిగా గుర్తింపు పొందినటువంటిది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ ఒక పెద్ద పండగతో సమానం. ఈ శ్రావణ మాసంలో ప్రతి వారం పవిత్రమైనటువంటిదే. ప్రతి వారం కూడా ఒక పండగలా జరుపుకుంటారు. అంతేకాదు ఎంతటి కష్టాన్నైనా సరే ఈ మాసంలో తొలగించుకోవచ్చు. అంతటి శక్తివంతమైన పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం ఈరోజు మనం ఏ పరిహారాన్ని చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం, ఒంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా జీవించగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం కోసమనే కావాల్సింది ఒక్క నిమ్మకాయ. చాలా మంచిగా ఉన్నటువంటి ఒక నిమ్మకాయను తీసుకోండి. అంటే ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయను కాకుండా పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయకు పుచ్చులు, పురుగులు వంటివి ఏవీ లేకుండా చూసుకోండి. సహజంగా నిమ్మకాయ ఇంట్లో ఉన్న చెడుని తొలగించుతుంది. అంతేకాదు ఇంట్లోకి దరిద్రదేవిని రాకుండా ఆపుతుంది. అంతేకాదు మీ ఇంట్లో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న తక్షణం ఇంట్లో నుండి బయటికి పంపిస్తుంది. ఇంతటి దుష్టశక్తి ప్రభావాన్ని అయినా సరే నిమ్మకాయ ఇట్టే తొలగిస్తుంది. అలానే మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని ఇట్టే పోగొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉంది ఈ నిమ్మకాయ. నిమ్మకాయ అనేది దుర్గామాతకి చాలా ఇష్టం అయినటువంటిది. నిమ్మకాయతో దిష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటివి దెబ్బకు దూరమైపోవలసిందే. నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల దరిద్రమంతా తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే రెండవ వస్తువు ఈ పరిహారం కోసం కావలసిన వాటిలో ఉప్పు కూడా ఒకటి. దొడ్డుప్పు అనేది చాలా శక్తితో కూడినటువంటిది. దొడ్డుప్పు గాలిలో ఉండే నెగటివ్ ఎనర్జీని ఇట్టే లాగేస్తుంది. దొడ్డుప్పు వాడకం ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఏ దుష్టశక్తి ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తవు. ధనధాన్యాలకి లోటు ఉండదు. దొడ్డుప్పు వాడకం ఎక్కువగా జరిగిన కుటుంబాలలో గొడవలు, కలహాలు వంటివి అసలు ఉండవు. ఎప్పుడు ప్రేమానురాగాలు వంటి మంచి బంధాలు, బంధుత్వాలు, ఆనందం, ఐశ్వర్యమే ఉంటుంది. ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దొడ్డుప్పు వాడకం వల్ల ఇంట్లో దరిద్రదేవి ఒక్క నిమిషం కూడా నిలవదు. అంతేకాదు మీకు అప్పుల సమస్య కూడా రానే రాదు. అంతటి శక్తి కలిగినటువంటిది ఈ దొడ్డుప్పు. దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది. దొడ్డుప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. అంతేకాదు దొడ్డుప్పు ధనానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంట్లో వ్యక్తులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా, వాస్తు దోషాలైనా సరే తొలగిస్తుంది ఈ దొడ్డుప్పు. అంతటి అద్భుతమైన శక్తిని కలిగి ఉండే ఈ దొడ్డుప్పు కూడా ఈ పరిహారానికి కావాలి. దొడ్డుప్పు, నిమ్మకాయను ఉపయోగించి ఈరోజు రాత్రి 7:30 ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. రాత్రి సమయాల్లోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే, రాత్రి సమయాల్లో దుష్టశక్తి అయినా, దైవశక్తి అయినా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే రాత్రి సమయాల్లో మనం పరిహారాలను చేసే సమయాల్లో దుష్టశక్తి ఇంటి లోపలి వరకు రాకుండా దైవశక్తి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది. అయితే ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నిమ్మకాయ అనేది జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం. అంటే పులుపు పదార్థాలు జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం. అందుకే నిమ్మకాయ ఉప్పుతో పరిహారం చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి బయటే ఆగిపోతుంది. ముఖ్యంగా శ్రావణ మాసాల్లో జ్యేష్ఠాదేవిని ఇంటి లోపలికి రాకుండా లక్ష్మీదేవిని ఆకర్షించడానికి, ఆహ్వానించడానికి ప్రతి మహిళ కూడా ఉదయం లేవగానే తలంటు స్నానాన్ని చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెడుతుంది. అలా పెట్టాలి కూడా. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. లక్ష్మీదేవికి ఉదయాన్నే నిద్రలేచే స్త్రీలంటే చాలా ఇష్టం.
కానీ గడప పైన కూర్చోవడం, గడప పైన కూర్చొని పూల మాల కట్టడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. అయితే మరి పరిహారం ఏమిటి? ఈరోజు పరిహారం చేస్తే ఎన్ని సమస్యలు ఉన్నా తీరిపోతాయి అన్నాం కదా. ఆ పరిహారం ఏమిటి? అంత అద్భుతమైన పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతూ ఉన్నా, చీటికి మాటికి గొడవలు వస్తూ ఉన్నా, కుటుంబ కలహాల్లో మునిగిపోయి ఉన్నా, పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సరే వాటన్నింటి నుండి బయటపడగలుగుతాము. దైవం యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. అయితే పరిహారం ఏమిటి అంటే, ఈ పరిహారం ఖచ్చితంగా సాయంత్రం చీకటి పడిన తరువాత 7:30 చేయండి. 8, 9, 10, 11 లోపు కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే రాత్రి సమయాల్లో చీకటి పడిన తర్వాత మాత్రమే పరిహారాన్ని మొదలుపెట్టండి. ఇక ఈ పరిహారాన్ని ఎలా మొదలు పెట్టాలి అంటే, ముందుగా ఒక మట్టి లేదా గాజు బౌల్ని తీసుకోండి. అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి. అది కూడా దొడ్డు ఉప్పు అయి ఉండాలి. అలా దొడ్డుప్పుని పోసాక ఒక మంచి నిమ్మపండు, పసుపు రంగులో ఉండే ఒక నిమ్మపండుని తీసుకోండి. దానిని ఉప్పుపై పెట్టండి. అలా పెట్టాక అందులో చిటికెడు పసుపు కుంకుమను వెయ్యండి. అలా వేసి ఆ బౌల్ని మీ ఇంటి సింహద్వారానికి కుడి వైపున ఉంచండి. అలా ఉంచి ఈరోజు అంటే ఆదివారము రాత్రంతా అలానే వదిలేయండి. అలా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేవండి. ఈ పరిహారం చేశాక చుట్టుప్రక్కల అంటే మీ ఇంటి సింహద్వారం ముందు కానీ, సింహద్వారం చుట్టుప్రక్కల కానీ చినిగిపోయిన చెప్పులు, అలానే పాత డ్రెస్సులు కానీ, లేదా మసిగుడ్డ కానీ, లేదా పాత చీపురు కానీ, ఇనుప సామాన్లు ఏవైనా ఉంటాయి కదా, ఇనుప వస్తువులు, అవి కానీ మీ ఇంటి సింహద్వారం దగ్గర ఉండకూడదు. అంతేకాదు మీరు ఈ శ్రావణ మాసంలో నిత్యం తులసీమాతను పూజించాలి. ఇలా చేసి సింహద్వారానికి ముందు అంటే సింహద్వారం పైభాగంన కొంచెం నీళ్లను చల్లి పసుపు లేదా గంధాన్ని తీసుకొని చిన్న స్వస్తిక్ గుర్తును వేయండి. అలా వేసి ఆ గంధానికి లేదా పసుపుకి కుంకుమ బొట్టుని పెట్టండి. అలా పెట్టి రాత్రంతా ఈ నిమ్మకాయ ఉప్పుని అలానే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ నిమ్మకాయ ఉప్పుని ఒక కవర్లో వేసేయండి. అలా వేసి ఆ కవర్ని మీ డస్ట్బిన్లో వేసేయండి. అంతే. ఇక మీకుండే సకల దరిద్రాలు తొలగిపోయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మన గుమ్మానికి వేసిన స్వస్తిక్ గుర్తు అనేది ధనాన్ని, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇంటికి శుభప్రదమైనటువంటిది. ఇంటికి ఉన్న నరదృష్టి ఏదైతే ఉందో ఆ నరదృష్టి, దృష్టి దోషం, జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు అన్నీ కూడా దూరమైపోతాయి. లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహానికి ఖచ్చితంగా తప్పకుండా పాత్రలు అవ్వగలుగుతారు. శ్రావణ మాసంలో తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. ఈరోజు ఆదివారం నిమ్మకాయ ఉప్పుతో పరిహారం. ఎంతటి దృష్టి దోషాన్ని అయినా సరే ఇట్టే తొలగించగల అద్భుత శక్తిని కలిగినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. లక్ష్మీదేవిని బాగా ఆకర్షించగల శక్తివంతమైనటువంటి పదార్థాలు. జ్యేష్ఠాదేవిని ఇంటి లోపలికి రాకుండా ఆపే మంచి శక్తిని కలిగి ఉన్నటువంటి పదార్థాలు. అలానే ధనాన్ని బాగా ఆకర్షించగల మంచి శక్తి ఉన్నటువంటి రాళ్ళ ఉప్పుతో పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల పాలవుతున్నా సరే తప్పకుండా వాటి నుండి బయటపడగలుగుతారు. ఉప్పు నిమ్మకాయకు అంతటి శక్తి ఉంది. ఇక మర్చిపోకుండా తప్పకుండా ఈరోజు రాత్రి 7:30 నుండి 11 లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా ఎవరైనా పాటించుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.